సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో సింపుల్గా చాలా ఈజీగా క్రియేట్ చేసుకునే డిజైన్ అండి. సో దీనికోసం ముందుగా మనం నెక్ లైన్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజెస్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ విధంగా నేనైతే నెక్ లైన్ మార్క్ చేశాను. సో దాని మీద ఇలా 3 లైన్స్ అప్లై చేసుకొని ఒకటి చైన్ బోల్ లేస్, సెకండ్ లైన్ వచ్చేసి పర్ల్ లేస్ యూస్ చేస్తున్నాను, థర్డ్ లైన్ వచ్చేసి చైన్ బోల్ లేస్. ఈ విధంగా ఆరి మగ్గం వర్క్ ప్యాటర్న్స్లో ముందుగా మనము నెక్ లైన్ని హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ విధంగా 3 లైన్స్ అప్లై చేసుకొని చిన్న చిన్నగా మనము హనీ కలర్ లీఫ్ షేప్ ఈ విధంగా గ్లూ లైన్స్ మీద మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మీకు ఎటువంటి టైం పెట్టాల్సిన పని లేదు. మీకు చాలా తక్కువ టైంలో ఉన్నా సరే ఇటువంటి ప్యాటర్న్స్ని ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుందన్ వర్క్ని హైలైట్ చేయబోతున్నాను స్టోన్ లేస్తోని. సో ముందుగా గ్లూతోని మొత్తం అప్లై చేసుకొని ఈ విధంగా ముందుగానే నేను చైన్ బోల్ లేస్తోని కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా ప్లేస్ చేస్తూ స్టిక్ చేసుకుంటాం అనమాట. మీ దగ్గర షుగర్ బీట్స్ ఉన్నట్టయితే వాటిని డైరెక్ట్గా పెట్టుకొనైనా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఇంకా చాలా సింపుల్ మెథడ్ అండి. మీకు ఇంకా గ్రాండ్ లుక్ కావాలనుకుంటే ఈ హైలైట్ చైన్ బోల్ లేసే కాకుండా స్టోన్ లేస్ కానీ పర్ల్ లేస్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో. ఇది జస్ట్ గ్లూ అప్లై చేస్తూ స్టిక్ చేసుకోవడం. ఇది డైరెక్ట్గా మీరు ప్లేస్ చేస్తూ స్టిచ్ అయినా చేసుకోవచ్చు. బట్ అది కదిలిపోకుండా ఉండడానికి ఇలా ఫిక్స్ చేసుకున్నాక మీరు స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా షేప్ కార్నర్స్ ఆ లీఫ్ షేప్ ఏదైతే ఉందో అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా కుందన్ వర్క్ అంతా చైన్ బోల్ లేస్తూనే హైలైట్ చేశాను కదండి. ఇప్పుడు గ్లూ అంతా డ్రై అయిపోయింది. సో దీని మీద స్టిచెస్ చేస్తున్నాను, ఇన్విజిబుల్ స్టిచెస్. నేను చేసిన స్టిచ్ మీకు కనిపించదు జాగ్రత్తగా గమనిస్తే తప్పితే. సో ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వాష్ చేసినా ఊడ్ రాకుండా ఉండడానికి జస్ట్ గ్లూ అప్లై చేసి వదిలేస్తే మటుకు అది కొన్ని రోజులకు ఊడొస్తూ ఉంది. సో అందుకే నేను గమ్తోని వర్క్ చేశాక కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాను. అప్పుడు ఇది చాలా జాగ్రత్తగా మనం వాడుకుంటే చాలా కాలం మన్నిగ్గా ఉంటుంది. సో ఈ విధంగా చైన్ బాల్ లేస్ కానీ పర్ల్ లేస్ కానీ ఎక్కడ ఉందో అక్కడ కంపల్సరీగా గ్లూ డ్రై అయ్యాక ఈ విధంగా ఇన్విజిబుల్ స్టిచెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది మీరు ఫాలో అవుతూ మీ డ్రెస్లు కానీ లేదంటే బ్లౌజెస్ కానీ శారీకి బార్డర్లో కానీ ఎటువంటి వర్క్ అయినా ఇంట్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తున్నాను లేటెస్ట్ ఫ్యాషన్స్ ఇటువంటి వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను స్టైలిష్ ట్రెండ్స్.